ఈరోజు కథ దైవమిచ్చిన బంధం. రచన శ్రావణి గుమ్మరాజు గారు. కథ చివరి వరకు విని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. బస్ విండోలో నుంచి బయటకు చూస్తుంది అఖిల. 6 నెలల కిందటి సంఘటన వద్దన్న కళ్ళ ముందు మెదులుతుంది. తెరలు తెరలుగా తన ముందు మెదులుతున్న జ్ఞాపకాలు. నీకు నాకు కుదరని పని అని ఎన్నిసార్లు చెప్పాలి? విసిగించక వెళ్ళు. ఎప్పట్లానే కసురుకుంటూ మొహాన్ని కందగడలా చేసుకుని కళ్ళ నుండి చింతనిప్పుల్లాంటి చూపుల్ని విసురుతూ ముందుకు సాగింది అఖిల. అదంతా తనకు అలవాటే అన్నట్టు సన్నగా నవ్వుతూ వెళ్ళిపోయాడు అరవింద్. అఖిల చూడ్డానికి నల్లగా ఉంటుంది. మెడలో నల్లదారం, దానికో ఆంజనేయస్వామి బిళ్ళ, చేతికి మట్టి గాజులు, వేలికి రాగితో చేసిన లక్ష్మీదేవి ఉంగరం, నుదుటన దోసగింజలా పెట్టుకున్న తిలకం, దాని కింద కుంకుమ, కళ్ళకు కాటుక, కాళ్లకు మాత్రం గల్లు గల్లుమని సవ్వడి చేసే మువ్వల పట్టీలు. ఎలా చూసినా తనలో గొప్పగా చెప్పుకోవడానికి, చూపించడానికి ఖరీదైన వస్తువు లేదు. కానీ అరవింద్ మాత్రం గత ఏడాదిగా వెంట పడుతూనే ఉన్నాడు. ఇప్పుడు అలాగే వెంటపడ్డాడు. అఖిల ఎప్పటిలాగా తిట్టి వెళ్ళిపోగానే వెనక నుండి వచ్చి భుజం మీద చెయ్యేసి, మామా ఏంటిరా ఇది? తనేదో హీరోయిన్ లెక్క ఫీల్ అయిపోతుంది. ఏడాది నుండి వెంటపడుతున్నావు, ఏముందిరా తనలో? అందమా? లేదు. అలాగని బాగా ఉన్నవాళ్ళ? కాదు. ఏమి చూసి పెంచుకున్నావురా ప్రేమ? అడిగాడు రోహిత్. ఏంటే, అదృష్టం వచ్చి గుమ్మం ముందు నిలబడితే కాదు పొమ్మంటావు? నీలాంటి విరిదాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. అయినా అరవింద్కు ఏం తక్కువ? బాగా చదువుతాడు. రేపో మాపో చదువు అవ్వగానే వాళ్ళ నాన్న కంపెనీకి వీడే వారసుడు. కుర్రాడు కూడా భలే ఉంటాడు. వంకలు పెట్టడానికి ఏం దొరకదు కూడా. అలాంటిది కాదు పొమ్మంటావేంటి? ప్రశ్నల వర్షం కురిపించింది జ్యోతి. ఏమీ తక్కువ లేదు కాబట్టే అలాంటి మనిషి జీవితంలోకి వెళ్ళాలంటే భయపడాలి. ఎందుకో తెలుసా? ఆశపడేది మనసైతే తర్వాత ఎలాంటి పరిస్థితి వచ్చినా అనుభవించాల్సింది ఈ శరీరమే. వాళ్ళ స్థాయికి సరిపోమని తెలిసినప్పుడు అటువైపు చూడకూడదు. క్లాస్కు టైం అవుతుంది, వెళదాం పద అని ముందుకు కదిలింది. చాటుగా విన్న అరవింద్ ముందుకొచ్చాడు. స్థాయి అనేది ఆర్థికపరంగా చూడకూడదు అఖిల. డబ్బు అనేది మనిషిని గొప్పవాడని చెబుతుందేమో కానీ గుణం మాత్రం ఆ డబ్బు ఎంత పెట్టుకున్నా కూడా రాదు. అందరూ నిన్ను నల్లగా ఉన్నావంటారు. నాకు మాత్రం వెన్నెల రాత్రిలా కనబడతావు. ఎంత చల్లగా హాయిగా ఉంటుంది కదా. ఏమిటా డ్రెస్ అంటారు అందరూ నిన్ను చూసి. కానీ నువ్వు ఆ తోటల్లో విరిసే స్వేచ్ఛగా ఊగుతున్న ముద్దబంతిలా కనిపిస్తావు. ఇప్పట్లో మొహాలకే కాదు మనసులకు కూడా రంగులేసుకుని ముసుగులో అన్నీ అనిస్తూ బయటకు మాత్రం లిప్స్టిక్ నవ్వులు నవ్వుతారు. కానీ నువ్వు మాత్రం ఆ పల్లె చెట్ల కొమ్మల్లో కోయిలలా నవ్వులు విరవేస్తూ ఉంటావు. నీకు ఒకవేళ డబ్బు అనేది కారణం అయితే ఇదిగో ఈ చదువు అవగానే సొంతంగా ఉద్యోగం చేసుకుంటూ పైకి ఎదుగుతాను. కానీ నీ జీవితానికి అర్థం చెప్పగలిగే నీలాంటి అమ్మాయిని నేను వదులుకోను. ఇప్పుడు కూడా నీకు నేను నచ్చకపోతే ఇక ఎప్పుడూ నీకు కనిపించనని వెళ్ళిపోయాడు. బస్ కుదుపులకు తన భుజం మీద వాలిన మనిషి వైపు చూసింది. పసిపిల్లాడిలా నిద్రపోతున్న అరవింద్ మూడుముళ్ల బంధంతో జీవితంలో ఒకరికొకరికి ఉండాలని, 7 అడుగుల దారపోగును ఎన్నెన్నో జన్మల బంధానికి వారసత్వంగా రావాలని అనుకుంటూ అతని ముంగురులను మెల్లగా సవరిస్తూ తన జీవితంలో మర్చిపోలేని రోజును గుర్తు తెచ్చుకుంటూ తను కూడా నిద్రలోకి జారుకుంది. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.